ప్రేమ కోరుకుంటున్నారు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని అనుకుంటున్నాం. నిత్య జీవాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి పరలోకం గురించి మనం సిద్ధపాటుగా అనేక కార్యక్రమాలు సంభవం చేస్తుంటాం. ఆరాధన కూడా మనం సిద్ధపాటే. కాబట్టి పరలోకము నా దేశం 209వ పాఠశాల. పరలోకము నా దేశము పరదేశి మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు పావను నిజుచి నేను హర్షితును నిత్యము పావను నిజుచి నేను హర్షితును నిత్యము పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడెగదా వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగదా వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనామదిల ఆయన చెంతనుండా కాంక్షించేదనామదిల ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను అతరికి ఎప్పుడు నేను వెళ్ళదా ఆగపాడుచున్నది గమ్యస్థానము అతరికి ఎప్పుడు నేను వెళ్ళదా ఆగపాడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరే అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరే పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమే గదా యాత్రికుడను నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండునచ్చట నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండునచ్చట పొందేదాను
యాత్రికుడను నేను యాత్రికుడను. అత్యంత కృప కలిగిన మా ప్రేమ చేసుకున్నాము మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము చేస్తున్నటువంటి ఆత్మకోసం ఆరాధన చివరి వరకు కూడా ఆటంకం లేకుండా మీ దీవెనతో కొనసాగించుకోవడానికి మాకు ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగినట్టుగా మరి ఆత్మ సంబంధమైన బలము శక్తిని పొందినట్టుగా ఈ కార్యక్రమం మేము నడిపించినట్టు చివరి వరకు కూడా మీ మహిమాత్రమే ప్రతిదీ చేయవచ్చు దేవుని మాకు నిండుగా అనుగ్రహించి ఈ కార్యక్రమంలోని ప్రతి కార్యక్రమంలో ప్రతి భాగంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో అందరికీ కూడా మీ ప్రేమ మీ ఆశీర్వాదం మీ కూడా దయచేస్తారు. యేసుని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలను మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద జీవించినటువంటి ఈ సమయంలో యేసు ప్రభుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని ఆయన మాదిరిగా ప్రదర్శించడం జరిగింది. అంటే అంతకుముందు జీవించిన వాళ్ళు కానీ తర్వాత జీవించిన వాళ్ళు కానీ ఎవరు కూడా చెప్పాలనంటే ఆయన లాంటి ఎగ్జాక్ట్గా మరి జీవనాన్ని ఎవరు కూడా మానవులకు అందించలేకపోయారు. యేసు ప్రభుల వారు అంత గొప్ప మాదిరిగా తన జీవితాన్ని ఆయన చిరస్మరణీయంగా, అంటే ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 2020 సంవత్సరాల పైన అవుతున్నా కూడా గ్రామంలో వీధిలో ప్రతి దేశంలో ఆయన కూర్చున్నటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆయన కీర్తనలు పాడబడుతున్నాయి, ఆయన ప్రార్థనలు చేయబడుతున్నాయి. ఆయన చెప్పినటువంటి వాక్యములను అందరూ కూడా గ్రామంలో వీధిలో ప్రతి దేశంలో కూడా అది చెప్పుకుంటూ చదువుకుంటున్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. మరి ఏంటి ఆయన విలక్షణమైన జీవితం అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. ప్రాబ్లం ఏంటంటే గలిలయలోని కానా అనే ఊర్లో ద్రాక్షరసం అయిపోయింది పెళ్లిలో. అప్పుడు యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలకు ఉన్నాయంట. 6 రాతి బాణలు. ఆ బాణల్ని నీళ్లతో నింపమని యేసు ప్రభువు చెప్పడం జరిగింది. మరి ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలుసుకుని కానీ హిందూ ప్రధానికి తెలియకపోయింది. అది ఎప్పుడు ఆ నీరంతా కూడా ద్రాక్షరసంగా మారిపోయింది, అసలు ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ విధంగా నీటిని కూడా యేసు స్వామి ఆశ్చర్యకరంగా ఆయన నీళ్లుగా మార్చి ఆ పెళ్లిలో ఉన్నటువంటి వారికి ద్రాక్షరసం కొదువ లేకుండా ఏమాత్రం లోటు లేకుండా ఆయన మామూలుగా కాదు 6 రాతి పానుల నిండా ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చేసి జనుల యొక్క అవసరతలను ఆయన తీర్చడం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు స్వామి చేసినటువంటి కార్యములలో శరీర అవసరతలు, అంటే ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో ఒంటెల మీద నడక మీద ప్రయాణం చేసి వచ్చేవాడు జనాలు. మరి అలాంటి వాళ్ళకి ఎంతో ఆకలి ఉంటుంది, ఎంతో బడలిక ఉంటుంది. సో ద్రాక్షరసం అనేది దాన్ని పులిస్తే మొత్తం కలుస్తుంది, కానీ ఫ్రెష్గా ద్రాక్షరసం జ్యూస్ తాగితే దానివల్ల ఎన్నో అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి ద్రాక్షరసం అనేది శరీరాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆహారంగా ఆ రోజుల్లో ఉంది. అంటే ద్రాక్షలు అంటే ఏదో మనం ఈ రోజుల్లో ద్రాక్షలు కాదండి, కెమికల్ వేసి పండించేసి కెమికల్స్ అది ప్రిజర్వ్ చేసిన ద్రాక్షలు కాదు. ఆ రోజుల్లో ఏ కెమికల్ లేకుండా చాలా స్వచ్ఛమైనటువంటి అద్భుతమైన శరీరానికి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే ద్రాక్షరసం ఉండేది. మరి అలాంటి ద్రాక్షరసాన్ని ఆయన 6 బాణల నిండా ఆశ్చర్యంగా నీళ్ళనే ద్రాక్షరసంగా మార్చేసి జనుల యొక్క అవసరతను ఆయన అద్భుతంగా తీర్చడం మనం చూస్తూ ఉన్నాం.
ఈ రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనలు అనేక మంది తమ జీవితాల్లో మార్పును తీసుకురావడం నేను చూస్తున్నాను. ఎంతోమంది యొక్క వీడియోస్ మనం ఈరోజు గూగుల్లో, యూట్యూబ్లో మనం చూడవచ్చు. అయితే ఆయన జీవితాన్ని మనం గమనించినప్పుడు అనేక విధాలుగా ఈ అద్భుతాలు చేయడం అనేది మనం చూస్తాం. అంటే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం మాత్రమే కాదు, కానీ మరి యొక్క సందర్భాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అది సువార్తలలో లూకా సువార్త 5వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే సీమోన్ అన్నాడు, 1వ వచనం చదువుకుంటే, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున వదిలేస్తానన్నా. అలా చేస్తే విస్తారమైన చేపలు పట్టారంట. ఎంతంటే వాళ్ళ వలలు కూడా తీరిపోతా ఉన్నాయి. వాళ్ళు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంగతులు చేస్తే, వాళ్ళు వస్తే 2 దోణులు మునిగిపోయేంతటి చేపలు యేసుస్వామి మాట వలన వాళ్ళు పడడం జరిగింది. మరి అంతవరకు పరిస్థితి ఎలాగుంది అంటే, వాళ్ళ ప్రయాస ఎంత ఉంది అంటే, రాత్రంతా ప్రయాస ఉంది, ఏ చేప కూడా వాళ్ళకి దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప దొరకలేదు. కానీ యేసుస్వామి చెప్పాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వలలు వేయండి అని. ఆయన మాటకు లోబడి అక్కడికక్కడే మరి ఈ సరస్సులో, గెన్నేసరెతు అనే ఈ సరస్సులో చేపలు అప్పటికప్పుడే ఆ నీళ్ళల్లో తయారవడం మనం చూస్తున్నాం. అంటే యేసుస్వామి మాట చెప్తే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయి ఎంతమంది వచ్చారో అందరికీ సరిపోతా అంత ద్రాక్షరసం 6 బాణాల నిండా తయారైంది. అలాగే ఒక సరస్సులో ఏమి చేపలేని సరస్సులో ఆయన మాట చెప్తే సరస్సులో ఎంత చేపలు పడ్డాయి అంటే 2 దోణులు, అంటే 2 పడవలు మునిగిపోయేంత చేపలు పడ్డాయి. కాబట్టి అది ఒక టైంలో ద్రాక్షరసాన్ని లోటుగా ఉంటే ఆయన అందించడం జరిగింది. మరి మరొక సందర్భంలో చేపలే పడకపోతుంటే, ఒక చేప దొరకకపోతే ఆయన మాట వలన 2 దోణులు మునిగిపోయినటువంటి చేపలు ఆశ్చర్యంగా సరస్సులోనే తయారైపోయాయి. అవి ఎప్పుడు పుట్టాయో, ఎప్పుడు వలలో పడ్డాయో ఎవరికి అర్థం కాదు. నీళ్లు ఎప్పుడు ద్రాక్షరసంగా మారిపోయాయో ఎలాగైతే అర్థం కాలేదో, సరస్సులో ఏ చేప లేని స్థితిలో నుంచి సరస్సులో 2 దోణులు మునిగే చేపలు ఎప్పుడు తయారయ్యో కూడా ఎవరికి అర్థం కాదు. అలా ఉంటాయి యేసుస్వామి కావ్యాలు. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా అవసరతలు ఉంటాయి. అనేకమైన అంధకార శక్తులు మనం పోరాడినది ఆకాశ మండలం దురాత్మల సమూహాలను వాక్యం సాధిస్తుంది. సో వాళ్ళు మన జీవితంలో అనేకమైన కష్ట నష్టాలు కలిగించి లోటుని లేమిని కలిగిస్తుంటారు. కానీ మనం విశ్వాసాన్ని వదులుకోకూడదు. మరలా ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. మరలా ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కానీ చూడండి, ఆయన వాక్యాన్ని ఆచరిస్తేనే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానా అనేటువంటి ఊరిలో అక్కడ ఉండే వాళ్ళు ఆయన వాక్యం విన్నారు. ఏమని చెప్పడం జరిగింది? మీరు కూడా ద్రాక్షరసంగా మారుస్తాను, మీరు నమ్మి నీళ్ళని పోయండి అని ఆయన మాట విని ఫాలో అయ్యే ఒక కార్యం చేసిన తర్వాతే 6 బాణాల నిండా అద్భుతంగా ద్రాక్షరసం కావడం. అలాగే నేడు మన జీవితంలో ఎన్నో లోట్లు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎంతో లేనితో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటిని మనం ఎలా అధిగమించాలి అంటే, యేసుస్వామి మాటలను వినుట ద్వారా, పాటించడం ద్వారా, ఆయన చెప్తే, ఆయన అనుకుంటే మన అవసరతలన్నీ కూడా ఆశ్చర్యంగా తీరిపోతాయి. చాలా మంది ఏంటంటే, మాకు లోట్లు ఉన్నాయి, అవసరతలు తీరట్లేదు అని అనుకుంటాం. కానీ మరి ఆయన మాటలు ఎంతసేపు ధ్యానిస్తున్నాం? ఆయన మాటలలో ధ్యానించినవి ఉంటే వాటిల్లో ఎన్ని ఫాలో అవుతున్నాం? ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎన్ని మాటల్ని మనం ధ్యానించి వాటి ప్రకారంగా క్లియర్ చేస్తే, యేసుస్వామి గారు మాట్లాడి చెప్తే మన ఏ లోటైన అవసరమైనా తీరిపోతాయి, అద్భుతంగా కూడా తీరిపోతాయి. తీరనటువంటి లోట్లు, అసలు ఇది తీరే అవకాశం లేదు అనేటువంటి ఎన్నో లోటుపాట్లు కూడా తీరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి యేసుస్వామి మన అవసరతలన్నీ ఆయన తీర్చగలడు. కానీ ఆయన తీర్చాలంటే ముందుగా మనం ఆయన మాటలను పదే ధ్యానించాలి. ధ్యానించిన మాటల్ని అనుసరించి మనం చేస్తూ ఉండాలి. యేసుస్వామి మాటలను అనుసరించే కార్యాలు ఎన్ని చేస్తుంటామో అంత ఎక్కువగా మన లోట్లు, మన అవసరతలు ఆయనే ఆశ్చర్యంగా తీర్చేయగలరు. అట్లాగే మనం చూసినట్లయితే సువార్తల్లోని మార్కు సువార్తలో
1వ అధ్యాయం మరి 31వ అధ్యాయం 23వ వచనం నుంచి చూస్తే, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉండేది. వాడు నజరేయుడు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయడం వచ్చినవా, నీవెవడో నాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాడు. అందుకు యేసు ఓర్పును వారిని విడిచుకోమని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవలాడించి కేక వేసి వారిని విడిచిపోయింది. అనేకమైనటువంటి అపవిత్రాత్మలు అనేక మంది మానవులను బట్టి పీడిస్తున్నాయి. వాళ్ళు మన శరీరంలో ఎక్కడైతే వచ్చి చేయకపోతారో ఆ భాగం పనిచేయదు. ఆ భాగానికి రోగం అనేది వస్తూనే ఉంటుంది. అది మనం ఏమైనా స్కాన్ చేపిస్తే అంతా బాగుందంటారు, షుగర్ లేదంటారు, బీపీ లేదంటారు, హార్ట్ బీటింగ్ నార్మల్ అంటారు. కానీ ఆ అవయవం మాత్రం ప్రభువు చూపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆ అవయవం దగ్గర ఒక అపవిత్రాత్మ కూర్చోండి. ఆ అపవిత్రాత్మను మనం బయటకు తోసేస్తే ఆ అవయవం మళ్ళీ బాగా పనిచేస్తుంది. అందుకని యేసుస్వామి ఏం చేసేవాడు అంటే, శరీర అనారోగ్యాలు కలిగిస్తున్న అపవిత్రాత్మల్ని శరీరం నుంచి వదిలించడం ద్వారా ఆయన అనేకమైనటువంటి శరీర రోగాల నుంచి ఆయన ఎంతో గొప్ప విడుదలనిచ్చేవాడు, ఎంతో గొప్ప స్వస్థతనిచ్చేటువంటి వాడు. కాబట్టి ఆయన శరీర రోగాలను, అపవిత్రాత్మలను వదిలించడం ద్వారా ఆయన బాగు చేసేవాడు. మన శరీరంలో అపవిత్రాత్మ నుంచి ఏ అవయవాన్ని పట్టుకుంటే ఆ అవయవం పనిచేయదు, ఆ అవయవానికి రోగం ఉంటుంది. యేసుస్వామి ఏం చేసేవాడంటే ఆ రోగానికి కారణమైన అపవిత్రాత్మని బయటకు పంపించేసేవాడు. అట్లాగే మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే 30వ వచనం, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదలని కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. ఇక్కడ సీమోను అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే చేయి పట్టి లేవనెత్తినని జ్వరం కూడా వదిలిపోయి ఆమె స్వస్థరాలు అవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అవసరతలను తీర్చడమే కాదు, డైరెక్ట్ గా స్పర్శ ద్వారా, ఒకటి అపవిత్రాత్మను శరీరం నుంచి వదిలించడం ద్వారా రోగాలు బాగా చేశాడు. శరీరాన్ని స్పర్శించడం ద్వారా ఆయన నుంచి ప్రభావం ఆ శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం ఏ రోగంతో బాధపడుతూ ఉందో ఆ రోగాన్ని ఆయన బాగు చేయడం జరిగింది. స్పర్శ ద్వారా రోగములను బాగు చేశాడు, స్పర్శ ద్వారా. సో ఆయన ఏం చేశాడు, జ్వరంతో బాధపడుతూ ఉంటే చేయి పట్టి ఆమెను పట్టుకొని లేవనెత్తగానే ఆ స్పర్శకి ఆ రోగం అనేది బాగుంది. కాబట్టి యేసుస్వామి చేస్తున్నటువంటి కార్యాలు చూడండి, శరీర అవసరతలను మాట ద్వారా తీర్చడం. ఆయన చేపలు పడాలి అంటే గెన్నేశ్వర సరస్సులో చేపలు పట్టే ఆయన మాట పవర్. అలాగే ఆయన 6 బాణాల నిండా పోసిన నీరు ద్రాక్షరసం అవ్వాలి అంటే ఆయన మాట పవర్ ద్వారా ఆ నీరంతా కూడా ద్రాక్షరసంగా మారిపోయింది. సో వాళ్ళ శరీర అవసరతలు మాట ద్వారా తీర్చాడు. దెయ్యాలను శరీరం నుంచి వదిలించడం ద్వారా దెయ్యాలు కలిగించే రోగాలను వదిలించాడు. శరీరాన్ని స్పర్శించడం ద్వారా శరీరానికి ఉన్నటువంటి రోగాలను ఆయన వదిలించడం జరిగింది. సరే, ఆ విధంగా యేసుస్వామి అద్భుతమైనటువంటి పరిచర్యని భూమి మీద ఆయన చేసి జస్ట్ బ్రతికింది 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన చేసినటువంటి మేళ్ళు మానవ జాతికి మనం లెక్కేసుకుంటే చాలా చాలా అద్భుతమైనవి, చాలా చాలా గొప్పగా ఉంది. అట్లాగే మార్కు సువార్త మనం గమనిస్తే మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనకు వచనం చదువుతున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన యొక్క మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమన్నాడు. ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే శుద్ధుడుగా అనగానే శుద్ధుడైపోయాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు, ఎవరికి తెలియదు. కుష్ఠరోగంగా ఉండే వాళ్ళని చూడటానికి కూడా ఆ రోజులు ఇష్టపడేవాడు. ఊరు బయట నివసించమనేవాడు, ఊరు లోపలికి రాకూడదు కుష్ఠరోగం. కానీ ఈయన ఊరి బయటకు వెళ్ళి
ఆ కుష్ఠరోగిని ప్రేమతో తాకినప్పుడు చూడండి, ఆయన అన్నాడు, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, అంటే తాకి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఎప్పుడైతే కుష్ఠరోగికి ఉన్న రోగాన్ని ఆయన తాకాడో ఆ కుష్ఠరోగం అనేది వదిలిపోయింది. అంటే రోగాన్ని ప్రేమతో స్పర్శించడం ద్వారా, తాకుట ద్వారా యేసుస్వామి రోగాల నుంచి జనులకు ఆశ్చర్యకరమైనటువంటి విడుదలనిచ్చేవాడు. మరి తాకితేనే ప్రభావం వచ్చి రోగం పోతుందంటే మరి ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. అలాగే మరొక వాక్యాన్ని సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా సువార్తల్లోనే ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు అన్నాడు, నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాపుతను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. కాబట్టి అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యం ముందు కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధాలు వెలుపడి చీకటిలోనికి త్రోయబడుతారు. అక్కడ ఏడుపును, పండ్ల పొరుగుడు ఉందని మీతో చెప్తున్నాను అని చెప్పి, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక ఒక మాట చెప్తే ఆ గడిలోని అతని దాసుడు స్వస్థపడతాడు. ఎక్కడో ఉన్నటువంటి వారికి కూడా ఆయన మాట్లాడితే ఆ ప్రభావం కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి రోగాన్ని స్వస్థత చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చెన్నైలో ఎవరికో రోగం అనుకోండి, యేసుస్వామి ఇక్కడ చెప్తే ఈ మాట ప్రభావం చెన్నై దాకా, బెంగళూరు దాకా, మైసూరు దాకా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ రోగాన్ని తాకి ఆ రోగాన్ని నయం చేయడం అనేటువంటిది చాలా చాలా అంటే ఇక్కడ మరి సందర్భం ఏమిటి అని అంటే, ఇక్కడ ఆ యొక్క శతాధిపతికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర లేడు. ఆయన ఏమన్నాడు చూడండి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడు. ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు, కానీ నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడ చెప్తే బాగైపోమని అక్కడ బాగైపోద్ది. మనస్ఫూర్తిగా నమ్మిన విశ్వాసాన్ని ఆయన బలంగా తీసుకుని ఇక్కడ నుంచి ఆయన ఒక మాట చెప్పగానే ఎక్కడో ఉన్నటువంటి అతని దాసుడు అద్భుతంగా బాగుపడటం జరిగింది. కాబట్టి శతాధిపతి యొక్క దాసుడిని దూరం నుంచే మాట చెప్పి యేసుస్వామి నయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు యేసుస్వామి గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే, అలాగే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే అది లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటలు చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహము ఆయనతో కూడా వెళుచుండేది. ఆయన ఊరి గౌరవ యొద్దకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కనికరపడి 7 వద్ద ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచింది. ఆయన చిన్నవాడు లేమని నీతో చెప్తున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంటే మాట్లాడసాగాను. అంటే ఆయన ఎంతటి మేలు చేసిన వ్యక్తి అంటే, మాటతో మరణించిన వారిని బ్రతికించెను. మాటతో దెయ్యాన్ని వదిలించడమే కాదు, రోగాన్ని స్వస్థపరచడమే కాదు, మాటతో మరణించిన వారిని కూడా మళ్ళా శరీరంలోనికి రప్పించి మళ్ళా పునరుజ్జీవం చేయించిన వాడు యేసుస్వామి. అంటే ఆయన మాటకి అంత పవర్ ఉంది. జస్ట్ మాటతోటే ఆయన ఇన్ని కార్యాలు చేస్తాడు. ఆయన మాటతోనే శరీర అవసరతలను తీర్చగలిగాడు. అలాగే మాటతోనే శరీరంలో ఉన్న ఎటువంటి రోగాన్ని కలిగే దెయ్యాన్ని ఆయన అపవిత్రాత్మను కూడా దూరం చేయగలిగినటువంటి వాడు. అలాగే మాటతో మరణించిన వారిని బ్రతికించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. జస్ట్ స్పర్శ ద్వారా రోగాలను నయం చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి యేసుస్వామి మనకు తెలియడం అనేది నిజంగా మనందరూ కూడా అదృష్టమే. అయితే ఆయన వాక్యాన్ని ఎవరు ఎక్కువ ధ్యానిస్తున్నారో, ఎవరైతే తాము చేస్తున్న పాపాల నుంచి
పశ్చాత్తాపడుతున్నారో ఆయన కార్యం చేయాలంటే పాపాల నుంచి పశ్చాత్తాపం అనేది అవసరం. ఎవరైతే తమ పాపాల నుంచి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్త క్రియలు చేస్తున్నారో, ప్రాయశ్చిత్త క్రియలు, ప్రాయశ్చిత్తం అంటే ఏంటనేది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే ఎవరు చెప్తారా? పాపాల నుంచి పశ్చాత్తాపడేవాడు. పశ్చాత్తాపడిన వాడు బొమ్మను ఉండేది. ప్రాయశ్చిత్తం కొరకైనా క్లియర్ చేస్తాడు. ప్రాయశ్చిత్త క్రియలు అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్లో వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ లేదు. పొట్టిగా ఉండే జక్కయ్య అనేటువంటి ఆయన అసలు కట్టాల్సిన అవసరం లేని వాళ్ళ దగ్గర పోయి పన్నులు వసూలు చేసేవాడు. అందులో పెద్ద పెద్ద పన్నులు వేసేవాడు. అలాగే చాలా పెద్ద పెద్ద వడ్డీలు వసూలు చేసేవాడు. కాబట్టి ఆయన పాపము కొండలాగా పెరిగిపోతా ఉంది. ఆయనకి బాధ మనసు రావట్లా. కానీ యేసుస్వామిలో ఉండే సేవకులు, యేసుస్వామిలో ఉండే దైవభక్తి, యేసుస్వామిలో ఉండే ఆ దైవ ప్రేమ, వీటిని ఆయన చూడగానే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. యేసుస్వామి జీవితం ఎంత బాగుంది, ఎవరిని బాధించకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా, ఎవరికి హాని చేయకుండా, అందరికీ మేలు చేస్తూ, మాట ద్వారా, స్పర్శ ద్వారా, దెయ్యాల ద్వారా కలిగిన రోగాలను వదిలిస్తూ, శరీర అవసరతలను తీరుస్తూ, చనిపోయిన వారిని కూడా మరణిస్తూ, మరణించిన వారిని కూడా మళ్ళా తిరిగి లేపుతూ ఎంత చక్కగా జీవిస్తున్నాడు. నేనెలా జీవిస్తున్నాను అంటే చేయని పాపానికి అసలు ట్యాక్సే కట్టబడలే, కానీ ఇతను పోయి అన్యాయంగా ట్యాక్స్ వేసి వసూలు చేసి వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది. హాయిగా బ్రతికా వాళ్ళని కూడా చంపే పనులు నేను చేస్తున్నానే, ఈయన జీవితం ఎంత బాగుందబ్బా అనిపించి ఆయన ప్రాయశ్చిత్త క్రియలు చేశాడు. అంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాడో వాళ్ళకి డబల్ గా ఇచ్చేసాడు డబ్బులు. అది ప్రాయశ్చిత్త క్రియ. అంటే ఎవరికి మనం ఏ కష్టం నష్టం కలిగించామో, ఎవరి పట్ల ఏ అన్యాయం చేశామో వాళ్ళ దగ్గరికే వెళ్ళి అదే విషయంలో న్యాయం చేయాలి, అదే విషయంలో మేలు చేయాలి. అది ప్రాయశ్చిత్త క్రియ అన్నమాట. ఎవరైతే తాము చేసిన పాపం గురించి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్త క్రియలు చేయాలనుకుంటారో వాళ్ళకి యేసుస్వామి ఆటోమేటిక్ గా వాళ్ళ అవసరతను తీరుస్తాడు. వాళ్ళ రోగాలను కలిగించేటువంటి అపవిత్రాత్మలు శరీరంలోంచి ఆయన బాగు చేస్తాడు. అలాగే స్పర్శ ద్వారా రోగాలు బాగు చేయగలడు. మాట చెప్తే మనం చచ్చిపోయిన మళ్ళీ బతికి కూర్చుంటాం. మరి ఆ సొంత చెల్లెలు 2016 నుంచి కూడా ఎన్నో దురాత్మలు నా మీద కుదురుతూ ఉంటాయి. నాకు అమావాస్య వస్తే చాలు మాంత్రికులకు డబ్బులు ఇచ్చేసుకుంటాం. మా అన్న కాలు పడిపోవాలా, మా అన్నకి చేయి పడిపోవాలా, మా అన్న పడక మీద ఉండాలా, మా అన్న చర్చికి ఎవరు రాకూడదు, మా అన్న ఏ ఉద్యోగం చేసినా దాంట్లో శాలరీ ఇవ్వకూడదు అని చెప్పి మాంత్రికులు కనుక కూర్చొని లక్షలు పోస్తా ఉంటారు. వాళ్ళు నా మీద దురాత్మలు పంపిస్తూ ఉంటారు. కానీ ఆ దురాత్మలు నా దగ్గరికి వచ్చినా కూడా నా శరీరాన్ని ఇంతవరకు తాకలేదు. ఇన్ని అమావాస్యలకి ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన ఎన్ని దురాత్మలో ఒక్కో నెల వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఇంకొక వాళ్ళు చెప్తారు. ఈ నెల 1వ తేదీ కూడా అమావాస్య వచ్చింది, దీపావళి అమావాస్య మళ్ళీ చేసింది. అయినా నేను సజీవుడిగానే ఉన్నాను. కాకపోతే నేను మంచి రూట్లో పోతున్న అమావాస్య రోజు మాత్రం ఆ దురాత్మలు ఎవరో ఎదురుగా
వచ్చే వాళ్ళలో దూరి నన్ను కొట్టేయడం పడడం అనేది అమావాస్య జరుగుతుంది. ఈ నెల కూడా అలా కొట్టేసారు. కాలుకైతే చిన్న దెబ్బ. బైక్నే నేను బైక్ ఆపేసాను తప్ప నేను పడలా. ఆ బైక్ కొట్టిన దెబ్బ మాత్రం తప్పించుకోవచ్చు. అంటే ఒక దైవ శక్తి అనేది మనలో ఉన్నప్పుడు ఈ దెయ్యాలు మనల్ని ఏ రోగానికి పాలు చేయలేవు. కానీ దైవ శక్తి లేనటువంటి వారికి ఏ దెయ్యమైనా సరే శరీరంలో ఏ భాగంలో వచ్చి కూర్చుంటే ఆ భాగం రోగానికి లోనవుతుంది. ఒక్కొక్క ప్రత్యేక దినాన ఆ రోగం వస్తుంది. ప్రత్యేకించి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు వస్తుంటాయి. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు. దెయ్యాల వల్ల అనేక రోగాల బారిన పడిన వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. దానికి ఎన్ని మందులు వాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడుతుంటే ఏదో కాస్త రిలీఫ్ ఉండగానే తగ్గదు. ఈ దెయ్యం బయటికి పోవాలి. కాబట్టి యేసు ఏం చేశాడంటే అలాంటి దెయ్యాలను వదిలించి ఆయన హ్యాపీగా వాళ్ళకి న్యూ లైఫ్ ఇవ్వడం జరిగింది. అందువలన యేసుస్వామి యొక్క జీవితం చాలా చాలా గొప్ప జీవితం. అంటే మాట్లాడినా మేలు జరుగుతుంది, స్పర్శించినా మేలు జరుగుతుంది. ఇక్కడ మనం అందరం ఆయనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే నా మాట వలన ఇతరులకు ఏ మేలు జరిగింది. యేసుస్వామి మాట్లాడితే ఎన్ని మేలు చూడండి. యేసుస్వామి మాట్లాడితే ఎన్ని మేళ్ళు మనం చూసాం. నా మాట వలన ఎవరికి ఏ మేలు జరిగింది. అలాగే నేను స్పర్శిస్తే, నేను తాకితే, అంటే నా స్పర్శ వలన ఏ మేలు ఎవరికి జరిగింది అనేది మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది స్పర్శిస్తారు, రోజంతా పని చేసుకుంటూ ఆ పని ఫ్రస్ట్రేషన్ అంతా, ఒళ్ళు నొప్పులంతా కూడా తాగేసి ఇంటికి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ చిన్న పిల్లల మీద, భార్య మీద చూపించి భయంకరంగా కొట్టేవాళ్ళు, స్పర్శతో కష్టాన్ని, నష్టాన్ని, గాయాన్ని కలిగించేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుస్వామి ఎవరిని తాకినా వాళ్ళ రోగాలు వెంటనే నయమయ్యాయి. యేసుస్వామి ఎవరిని తాకినా కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి. అలాగా మన జీవితం కూడా యేసుస్వామి లాగా ఉండడానికే మనం ఆయన శిష్యులమైన కానీ వేరే కారణాలు కాదు కదండి. బాప్తిసం తీసుకున్నది ఎందుకు? సంఘంలో సభ్యులుగా ఉన్నది ఎందుకు? యేసుస్వామి వలె జీవించడం కొరకే. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎదురు వచ్చి, ప్రభువా, నశించుకోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపింది. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మళమైపోయింది. అంటే ఆయన మాటతో పంచభూతాలను కంట్రోల్ చేశాడు. మాటతో పంచభూతాలను ఆయన కంట్రోల్ చేయడం జరిగింది. గాలి కావచ్చు, నీరు కావచ్చు, అగ్ని కావచ్చు, భూమి కావచ్చు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ మాటతో ఆయన ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఆయన వాటిని మేనేజ్ చేయడం జరిగింది. అట్లాగే మనం మరొక వాక్యం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 22 నుంచి చూడండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో బయలుదేరి ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున, దయ్యము పట్టితే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, నా శరీరంలో ఉన్నది నేనేనా, నాతో కూడా ఒక దయ్యం ఉందా? నా శరీరంలో ఉన్నది నేనేనా, నాతో పాటుగా నా శరీరంలో దెయ్యము లేదా దెయ్యాలు ఉన్నాయా? ఎలా కనుక్కోవాలి? ఈ వాక్యం ప్రకారం ఇప్పుడు మనం చదివాం కదా, ఒకసారి చూడండి. ఈ వాక్యం ఒకసారి 1 minute టైం తీసుకుని చదివి, నాలో ఉన్నది నా జీవాత్మగా నేను ఒక్కడనేనా, ఇంకో దెయ్యం కానీ ఇంకొన్ని దెయ్యాలు కానీ ఉన్నాయి? ఎవరికి వాళ్ళే కనుక్కోవచ్చు. ఎట్లా? చూడండి ఒకసారి రెఫరెన్స్ చదవండి. మనం చదివాం కదా,
గదరేనీయుల దేశంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి? దయ్యాలు పట్టిన వాళ్ళు ఆరాధనకు రాలేరు. ఒకవేళ ఆరాధనకు వచ్చినా మత్తుగా ఉంటది, మైకంగా ఉంటది, నిద్ర కమ్మేస్తుంటది, తూగొస్తుంటది. ఆరాధనకు రానివ్వరు. వాళ్ళు చాలా పోరాటం చేయాలి. ఆ పని మీదో ఈ పని మీదో వాళ్ళు రానివ్వరు. మనల్ని గంటల గంటలు లేట్ చేపిస్తారు. ఒకవేళ మనం ఆరాధనకు వచ్చి కూర్చున్నా మన కళ్ళు మూతలు పడిపోతుంటాయి, మన కళ్ళు మైకం ఎక్కిపోతుంటాయి, ఆటోమేటిక్గా తూగొచ్చేస్తున్నది, ముందుకి పక్కకి వెనక్కి పడిపోతుంటాం. కారణం ఏంటంటే నాలో ఉన్నది నేనొక్కనే కాదు, నాతో పాటు దెయ్యము కానీ దెయ్యాలు కానీ ఉన్నాయి. సో ఎవరైతే దెయ్యాలు కలిగి ఉన్నారో వాళ్ళు ఆత్మతో సత్యంతో జరిగే ఆరాధనలో ఉండలేరు. ఆ ప్రదేశానికి కూడా రాలేరు. ఎక్కడైతే ఆత్మతో సత్యంతో ఆరాధన జరుగుతుందో ఆ బిల్డింగ్ లో కూడా రాలేరు, ఆ గుడిసెలోకి రాలేరు. ఒకవేళ వచ్చినా మేలుకొని ఉండలేరు. మనం వాక్యం చెప్తే నిద్ర రాకూడదు, హుషారు ఉండాలి. వాక్యం బాగా చెప్పేటప్పుడు మేలుకోలేకపోతున్నామంటే మనలో ఉండే దెయ్యము మనల్ని నిద్రపుచ్చుతుంది. ఎందుకంటే ఆ మాటలు దానికి కష్టము కదా. అందుకని అది వినలేక మనల్ని నిద్రపుచ్చేస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అది చేపబడి ద్వారా రావచ్చు, ఏదన్నా దెయ్యాన్ని వదిలించిన నిమ్మకాయలు మిరపకాయలు దాటం ద్వారా రావచ్చు, లేదా మనం ఎదుగుతున్నామనేటువంటి ఉద్దేశంతో మన శరీరంలో దెయ్యాలు పెట్టి మనల్ని నాశనం చేయాలని ఎవరైనా ఒక అక్రమమైనటువంటి రకరకాలైనటువంటి కట్టులు ఉన్నాయి. అలాంటి కట్టుతో మంత్రించినటువంటి ఓ దెయ్యాన్ని మన శరీరంలో వదలవచ్చు. లేదా మన మీద ఆశపడి కోరికలు తీరినటువంటి వాళ్ళు సచ్చిగా దెయ్యాలుగా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా మన దేహంలో ఉండవచ్చు. ఏ కారణం చేతనైనా మనలో దెయ్యాలు ఉంటే వాళ్ళు ఆరాధనలో ఉండలేరు. ఒకవేళ ఆరాధనలోకి వచ్చిన మేలుకొని ఉండలేరు. వాక్యం అయ్యే వారికి మేలుకోలేరు. పాటలు పాడుతూ అయినా కొంచెం మేలుకోగలరేమో కానీ యేసుస్వామి యొక్క సత్యమైన మాటలు స్టార్ట్ అయితే తూగొచ్చేస్తుంది, మైకం వస్తుంది, మత్తు వస్తుంది, కళ్ళు మొక్కలు పడిపోతాయి. సో ఇవి లక్షణాలు అన్నమాట. నాలో వేరే ఆత్మ ఉందా లేదా అనే దానికి. రెండోది ఏంటి అంటే వారు మిగుల ముగ్గురులైనందున ఎవడనో ఆ మార్గంలో వెళ్ళలేకపోయారు. అకారణముగా మనలో దెయ్యాలంటే మన కోపం వస్తుంది. అంటే భయంకరమైన బూతులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కోపం మాత్రం భయంకరమైన సడన్ గా మనకే తెలియదు అన్నమాట. మనలో నుంచి ఆగ్రహం పెళ్ళుకి బూతులతో సహా తిట్టేయడం అనేది జరుగుతుంది. అన్కంట్రోలబుల్. కోపాన్ని వాళ్ళు నియంత్రించుకోలేరు, కోపాన్ని ఆపుకోలేరు. సడన్ గా కోపం వస్తుంది, ఆగ్రహంగా మారుతుంది, బూతులు తిడుతుంటారు. అంటే వారిలో దెయ్యం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో దేవుని కుమారుడా, కాలం రాకమునుగా మిమ్మల్ని బాధించుకొని వచ్చిదివా అంటే అప్పుడు ఆయన వాటిని పొమ్మనగా వాక్కు చెప్పాడు, ఓ అన్నాడు. ఆ మనుషులను వదిలిపెట్టి పందుల్లోకి వెళ్ళిపోయాయి. వాటిని మేపుచున్న వాళ్ళు పారిపోయి పట్టణంలోకి పోయి కార్యాలు దెయ్యాలు పట్టిన వాళ్ళ గురించి అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూస్తే ఎవరినైనా వీరిలో దెయ్యం ఉందా లేదా కనుక్కునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలియకుండానే ఎవరైనా 20,000 సంపాదన అనుకోండి, నెల 1,00,000 అప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో దేవుణ్ణి చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు నాశనం అయిపోవాలని వాళ్ళ మీద మంత్రించినటువంటి దెయ్యం వదిలినప్పుడు వాళ్ళ సంపాదన 20,000 అయితే నెల 1,00,000 అప్పు చేస్తున్నారు. మళ్ళీ అప్పుల వాళ్ళు వచ్చి న్యాయంగా అడిగితే జవాబు తలదించుకొని ఏడుస్తూ ఉంటారు.
అలాంటివి ప్రపంచంలో ఉన్నాయి. అందుకే యేసుస్వామి దయ్యాలను వదిలించడం జరిగింది. ఆయన ఊరికే కాదు దయ్యాలను వదిలించింది, దాని వెనకాల ఎంతో ప్రేమ ఉన్నది, ఎంతో దైవికమైనటువంటి ప్రేమతో ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తర్వాత ఆయన ధోనికి సముద్రము దాటి పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎదురు తీసుకొని వచ్చాడు. యేసు వారి విశ్వాసాలు చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవారితో చెప్పడం జరిగింది. మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడిన చెప్పుడు సులభమా, లేచి నడుమున చెప్పుడు సులభమా అని అడగడం జరిగింది. మరి ఆయన ఏమన్నాడంటే, మాట చూడండి, యేసువామి మాట, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పో అన్నాడు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పో అన్నాడు. వాడు లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన మాటకు పక్షవాయువు అంటే ఒక కాలు పడదు, ఒక చెయ్యి పనికి రాదు. ఏదైనా ఒక దెయ్యము మనల్ని చంపేసి తోడు తీసుకెళ్లాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు ఏ బావిలోనో పడిపోయి తెలియక నడుస్తూ నడుస్తూ కొన్ని గంటలు ఎలా ఉంటాయంటే చీకట్లో లైట్ ఉండవు, బాగుండే నాకు తెలియదు, దారిని కొని నడుచుకొని బావిలో పడిపోయింది. ఆ చీకట్లో ఎవరు కాపాడడానికి చనిపోయింది. 16 ఏళ్ల వయసులో చనిపోయింది. నాకు కోరికలు ఉన్నాయి. సో 16 ఏళ్ల కరోనా ఎదుగుతూ ఉంటుంది. ఎదిగినప్పుడు అతని యొక్క కళలో చేరిపోయి అతని మనసును స్వాధీనపరచుకుని జీవాత్మను నిద్రపుచ్చి చిన్నగా అతని ఆత్మహత్య ఆలోచన కలిగిస్తుంది. నేను చచ్చిపోవాలి, బాయిలో దొరకాలి, చచ్చిపోవాలి ఆలోచన కలిగిస్తుంది. ఆ ఆలోచన తక్కువ వాడు మీరు బాయిలో దిగొకలో చచ్చిపోవాలి, అమావాస్య గొప్ప. అప్పుడు ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మను తీసుకోబోయి ఆమె సంతోషంగా అనుభవించడం జరుగుతుంది. అందుకని వాడిని చంపారు కాబట్టి ఏం చేస్తుందంటే, వాడికి చిన్నగా వాడికి కొంతమంది ఆత్మహత్య ప్రేరేపణ చేసి ఇలా చంపి తీసుకెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే చిన్నగా కాలు పడేస్తారు, తర్వాత చేయి పడేస్తారు. ఏ పని చేయలేక అందరిని అడుక్కుంటూ ఉంటే, ఇంత అడుగుతుంటే బతుకు నాకు ఎందుకని, ఒకరోజు ఈ కాలు చేపడేసినటువంటి దెయ్యం ఏమంటుందంటే, చచ్చిపో ఇంకెందుకు నువ్వు చచ్చిపో అని పదే చెప్తుంది. అమావాస్య రోజు ఎక్కువ చెప్తుంది. అప్పుడు ఇతను వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఇతని ఆత్మను తీసుకొని పోయి ఆమె పాపం చేస్తుంది. ఇవన్నీ నిజాలు జరుగుతున్నాయి, లోకంలో జరుగుతున్నాయి. అందుకే యేసుస్వామి శరీరంలో ఉన్న దెయ్యాలు వదిలించడం జరిగింది. ఇక్కడ చూడండి, పక్షవాతంలో బాధపడుతున్నారన్నమాట. ఎందుకంటే పక్షవాతం వచ్చేస్తే కాలు చేయి రెండు లేవనుకోండి, ఏ పని చేయగలం? టాయిలెట్ కడుక్కోలేము, శరీరాన్ని శుభ్రపరచుకోలేము. మన టాయిలెట్ ఇంకోరు కడగాలి, మన శరీరాన్ని ఇంకోరు శుభ్రపరచాలంటే మనకు ఆస్తి ఉంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే చేస్తారు సంతోషంగా. మనకు ఆస్తి లేకుండా ప్రేమతో చేయాలంటే ఎలా సాధ్యం? వాళ్ళ బాధతో ఏదో ఒకటి అంటారు కదా నిష్ఠూరంగా ప్రతిరోజు. అప్పుడు అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నం తినకుండా చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చచ్చిపోయినటువంటి ఆత్మని జోడుగా జతగా తీసుకొని దెయ్యాలు హ్యాపీగా ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆయన పక్షవాతాన్ని ఎంతో మందికి యేసుస్వామి అద్భుతంగా బాగు చేయడం జరిగింది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక వాక్యం చూడండి, 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకుతుంది అని చెప్పడం జరిగింది. యేసు లేచి అతని వెంట వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు. ఆ సమయమున 12 సంవత్సరాల నుండి రక్తస్రావం ఉండే ఒక స్త్రీ పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడతాను అనుకుని ఆయన వస్త్రపు చెంగు ముట్టితే, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది ఒక మాట ఆయన చెప్పగానే క్షణంలో బాగైపోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం బ్లీడింగ్ అవుతున్నటువంటి ఆమె ఒకే ఒక వర్డ్ చెప్పాడు, ఒకే ఒక లైన్ చెప్పాడు యేసుస్వామి. ఏమన్నాడు అంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడి నుండి స్త్రీ బాగుపడింది. జస్ట్ వన్ లైన్. అంత పవర్ఫుల్ వాక్యం ఉన్నటువంటి వాడు యేసుస్వామి. మరి ఆయన మన కోసం మాట్లాడారు.
మన అవసరతలు తీర్చడం కోసం మాట్లాడాలి, మన లోట్లు పూరింపబడడం కోసం మాట్లాడాలి, మన శరీర అవసరతలు, మన రోగాలు, మనం వాటి నుంచి బయటపడడానికి ఆయన మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాడు అంటే మన పాపాలేవో మనకు తెలుసుకొని, పాపం అంటే ఏమిటి అంటే సింపుల్ అండి, మన వలన ఇతరులకు మనం సహించలేని కష్టము, మనం సహించలేని బాధ ఇతరులకు మనం ఏదైనా కలిగిస్తే అది పాపము. ఇప్పుడు 5 రూపాయలు వడ్డీకి కూడా కష్టం కట్టడం, ఎవరైనా మనకి 20 రూపాయలు వడ్డీ వేస్తారు అనుకోండి, ఎంత కష్టం కట్టడం. కానీ చాలా మంది వడ్డీ వ్యాపారులు ఈరోజు 20 రూపాయలు వడ్డీ హాయిగా వేసుకున్నారు. అవతలోడు కట్టలేక, తినలేక, ఇంటికి ఏ సరుకులు తేలేక తెచ్చినట్టు వడ్డీ కట్టేసి వాడు సగం వరకుతో నీరు తాగి పడుకొని మళ్ళీ శక్తి లేకుండా పోయి పనిచేసి వస్తుంటే మరి ఆ పాపం అంతా ఎంత పెద్ద పాపం అండి. కాబట్టి ఆ పాపాన్ని గుర్తించాలి, ఎవరి పాపాన్ని వాళ్ళు గుర్తించాలి. అందరి పాపాలు ఒకటేగా ఉండవు. ఎవరి పాపాన్ని వాళ్ళు గుర్తించి పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఇక చేయను, ఇన్ని రోజులు చేశాను ఇక చేయను. ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో వాళ్ళకి ప్రాయశ్చిత్త క్రియ చేయాలనిపిస్తుంది. అంటే ఎవరి దగ్గర అయితే అధిక వడ్డీ 20 రూపాయలు 15 రూపాయలు వసూలు చేశామో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏందో, బాధలు ఏందో, వాళ్ళ డబ్బులు మనం తీసేసుకున్నాం కాబట్టి అంతంత పెద్ద వడ్డీ వేసి రూపాయల వడ్డీ 2 రూపాయల వడ్డీ న్యాయంగా సంపాదించుకొని తినచ్చు. కానీ 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీ వేసి వాళ్ళ జీతం అంతా మనమే తినేసి మనమే క్యాష్ జోబులోను బ్యాంక్ లోన్ పెట్టుకున్నాం కనుక వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారా, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారా, వాళ్ళ సైకిల్ కూడా లేకుండా బిడ్డలు కాలేజీకి లేకపోతున్నారా, ఏమి లోటు ఉన్నదో చూసి వారికి ఆ లోటు పూరించినప్పుడు ప్రాయశ్చిత్త క్రియ జరిగింది. ఆ ప్రాయశ్చిత్త క్రియలు మనం చేయగానే యేసుస్వామి మన గురించి మాట్లాడతాడు, దేవుడితో మాట్లాడతాడు. అప్పుడు మన శరీర అవసరతలు ఎంత తీవ్రమైన తీరిపోతాయి. మన శరీర రోగాలని కలిగించే అపవిత్రాత్మలు ఎంత పవర్ఫుల్ అయినా మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతారు. మన శరీరంలో ఉండే రోగం ఎంత గొప్పదైనా ఆయన మాటతో బయటకు తరిమేస్తాడు. ఒకవేళ ఆయన అనుకుంటే మనలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం గొప్పగా ఉంటే మనం చచ్చిపోయిన ఆయన మళ్ళీ మరణంలోంచి లేపుతాడు, సజీవ లెక్కలో ఉంచుతాడు, క్రియలు చేసే అవకాశం ఇస్తాడు. అందువలన మనం మన జీవితం బాగుండాలని కోరుకుంటాం, మన బంధువులు మన పిల్లల జీవితాలు బాగుండాలని మనం కోరుకునేది. కానీ యేసుస్వామి మన గురించి మాట్లాడాలి కదా, మనం బాగుండాలి అని యేసుస్వామి మాట్లాడాలి కదా, మనం బాగుండాలని తాకాలి కదా. మరి అవి రెండు ఎప్పుడు చేస్తారు? ఈరోజు పాఠం ప్రకారం మన సమస్యలు తీరాలన్నా, మన లోట్లు తీరాలన్నా, మన అవసరతలు తీరాలన్నా, మన కష్టాలు తీరాలన్నా, మన రోగాలు తీరాలన్నా యేసుస్వామి మాట్లాడాలి. యేసుస్వామి మనల్ని తాకాలి. ఎప్పుడు మనల్ని తాకుతాడు, ఎప్పుడు మన గురించి ఆయన దేవుడితో మాట్లాడతాడు చెప్పండి. ఈరోజు పాఠం ప్రకారం మనం గతంలో ఇతరులకు కలిగించిన కష్ట నష్టాలు గుర్తు చేసుకొని అదే విషయంలో వాళ్ళకు మేలు చేస్తే అప్పుడు యేసుస్వామి మన గురించి మాట్లాడతాడు, దేవుడు మనల్ని తాకుతాడు. ఆ స్పర్శతో, ఆ మాటతో మన శరీర అవసరాలు ఎంత పెద్దదైనా తీరిపోతాయి, మన శరీర రోగాలు ఎంత పెద్ద అపవిత్రాత్మల వల్ల వచ్చి ఎంత బాగుగానమైన బాగవుతాయి. యేసుస్వామి తాకితే ఎటువంటి క్లిష్టమైన రోగమైనా కూడా అలాగే ఒకవేళ మనం మరణించినా ఇతను బ్రతికితే ఎన్నో ప్రాయశ్చిత్త క్రియలు చేస్తాడు. ఎవరికైతే హాని చేశాడో తిరిగి వాళ్ళకి మేలు చేస్తాడు అని అనిపిస్తే చచ్చిపోయిన మనల్ని మరలా బ్రతికించగలడు. కాబట్టి మనకు మేలు కావాలి, కానీ అట్ ద సేమ్ టైం పాపాల నుంచి మనకు పశ్చాత్తాపడితే అక్కడ ఆగిపోకుండా ప్రాయశ్చిత్త సంబంధమైన క్రియలు చేస్తున్నామా అనేది మనం పరిశీలించుకుని మనం సరి చేసుకోగలిగి యేసుస్వామి మనకు ఉన్నాడు. ఆయన మన గురించి మాట్లాడతాడు దేవునితో, మన సమస్యల్ని కష్టాలు ఆయన తీరుస్తాడు. కాబట్టి మనకు ఇక్కడ కావాల్సింది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకునేంత మంచి మనసు రావాలి అంటే ముందుగా పశ్చాత్తాపడాలి.
పశ్చాత్తాపడాలి అంటే యేసుస్వామి జీవితాన్ని, యేసుస్వామి క్రియల్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సేవకుల ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా మీరు కానీ చదవాలి, మననం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్త క్రియలు చేస్తాం. ప్రాయశ్చిత్త క్రియలు చేస్తే మన సమస్యలన్నీ యేసుస్వామి మాట వలన, యేసుస్వామి యొక్క స్పర్శ వలన అద్భుతంగా ఆవిరైపోతాయి. ఓకే అండి. సో ఇలాంటి ఒక నిజమైన సత్య వాక్యాన్ని యేసుస్వామి కృప వలన ఈరోజు మనం వినగలిగినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జయధ్వానం చేద్దాం, జయధ్వని చేద్దాం, జయ గీతం పొందాం. 348వ పాట. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయను, సాధకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, సాధకమాయను దేవుని వాక్యము. ప్రార్థనలే ప్రభు సన్నిధి చేరెను, ప్రార్థనలే ప్రభు సన్నిధి చేరెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను. వేదనలే రణభూమిగా మారెను. శోధన బాధలు ఫలమును కూర్చెను, శోధన బాధలు ఫలమును కూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా. ఈరోజు మనం మన ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటువంటి కార్యక్రమం మరి ఆయనకు మహిమకరంగా ఆచరించుటకు మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఇలా అందరికీ మేలు చేయడం సాధ్యమే, అందరినీ ప్రేమించడం సాధ్యమే అని ఆయన నిరూపించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇది అసాధ్యమని చాలామంది చాలా ద్వేషంలో, కోపంలో, ఆగ్రహంలో, అసూయలో, పగలో జీవిస్తూ ఉన్నారు, అనేక చెడు కార్యాలు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి వేరే చేయొచ్చు, ఇది సాధ్యమని నిరూపించిన ఆయన యేసుస్వామి. కాబట్టి ఆయన వాక్యం ఎట్లాగైతే మన యొక్క చెవుల ద్వారా, కన్నుల ద్వారా ఇంతవరకు మన హృదయంలోకి వెళ్ళి బుద్ధి విశ్లేషణ ద్వారా జీవాత్మైన చేరిపోతుంది.
అదేవిధంగా ఒకే సంఘముగా మనము ఈ ఒకే రొట్టెలో పాల్పంచుకుని ప్రభు మహిమ పొందుతామని ప్రార్థన చేస్తాం. అత్యంత కరుణ సంపన్నుడైనటువంటి యేసు ప్రభువా, మీకు ఎంత వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ప్రభువా మీ శరీరాన్ని మీరు తుంచి నలగొట్టి అందరి మేలు కొరకే దాన్ని వినియోగించారయ్యా. అద్భుతం, ఆశ్చర్యం. ఆ విధంగా మేము కూడా మా శరీరాన్ని కష్టపెట్టైనా కొందరికైనా మేము మేలులను చేయడం ప్రభువా మంచి నిర్ణయం కలిగి మరి సత్క్రియను ఓపిక చేస్తే మహిమ ఘనత అక్షర పొందినట్లుగా, ఆ మహిమ ఘనత అక్షర పొందినట్లుగా మా యొక్క శరీరాన్ని నలగొట్టైనా సరే కొందరికి మరి ఒక సంతోషాన్ని, బాధ నుంచి విముక్తిని కలిగించేటువంటి జీవితంలో ఈ వారమంతా మేము సక్సెస్ అయ్యి మళ్ళా మీ సంఘంలోకి సంతోషంగా వచ్చినట్టు ప్రభావం మమ్మల్ని దీవించి ఆస్వాదించి ఈ రొట్టెలు తీసుకున్న ప్రతి వారికి మీ దీవెన అనుభవిస్తారని యేసు పరిశుద్ధ నామములో